క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ మధ్యకాలం కూడా చాలామంది ప్రజలు కూడా మోకాళ్ళ నొప్పుల బారిన పడే పరిస్థితి వస్తుంది. ఇదే అంశంపైన కూడా మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ప్రొఫెసర్ ఆర్థోపెడిక్ సంబంధించిన రమేష్ డాక్టర్ ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నించారు. చాలామంది కూడా మోకాళ్ళ నొప్పుల బారిన పడుతున్నారు. ఎలాంటి వైద్యం తీసుకోవాలి, మోకాళ్ళ బారిన పడ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ మోకాళ్ళ నొప్పులు అనేటివి వయసుతోటి వచ్చేటి ప్రాబ్లమ్స్. ఇది మామూలుగా మొదలుపెట్టి పూర్తిగా ఆపరేషన్ వచ్చే స్టేజ్ వరకు కావాలంటే 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. సో నొప్పి యొక్క అంటే అరుగుదల స్టేజ్ మీద మనకు మేనేజ్మెంట్ ఆధారపడి ఉంటుంది. ప్రతి పేషెంట్కు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మందులు, ఫిజియోథెరపీ, మామూలుగా కొన్ని పిఆర్పి ఇంజెక్షన్స్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే స్టేజ్ 4 అంటే అడ్వాన్స్ స్టేజ్కి వస్తుందో దానికి మాత్రమే మేము ఆపరేషన్ చేస్తాం. రైట్. ముఖ్యంగా అంటే చాలామంది కూడా ఈ మోకాళ్ళ నొప్పులు నాటు వైద్యానికి అప్రోచ్ అవుతుంటారు. మీరు ఏం సలహాలు ఇస్తారు ప్రజలకు? ఈ నాటు వైద్యంతో పెద్దగా దేనికి కూడా ఫలితం ఉండదండి. నేను ఇక్కడికి వచ్చినాక చూశాను, మహబూబ్నగర్లో మామూలుగా ఫ్రాక్చర్ అయినా కానీ నాటు వైద్యం తీసుకుంటారు. ఇప్పుడు ఒక పేషెంట్కు అనంతమ్మకు సర్జరీ చేశాము, ఆమె కూడా ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ కాగానే ఆమె నాటు వైద్యానికి తీసుకెళ్లారు, కట్లు కట్టించుకుంది, 10 రోజులు ఉన్నది, కానీ ఏం తగ్గలేదు. మళ్ళీ మా దగ్గరకు వచ్చింది. ఒకసారి తగ్గినా కానీ అది ఏమవుతుందంటే ఎముక అనేది ప్రాపర్గా అతుక్కోకుండా వంకరగా అతుక్కుంటుంది. అతుక్కున్నా కానీ ఫలితం ఉండదు. మళ్ళీ మేము దాన్ని ఆపరేషన్ చేసి బ్రేక్ చేసి మళ్ళీ రియలైన్మెంట్ చేసి సర్జరీ చేయాల్సి వస్తుంది. కావున జనాలు ఎవరు కూడా నాటు వైద్యానికి వెళ్ళకండి. ఒకప్పుడు అంటే డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది, నాటు వైద్యానికి పోయేవాళ్ళు. ఇప్పుడు డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది కనుక వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే సరిపోతుందని అనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మోకాళ్ళ మార్పిడి, మోకాళ్ళ సర్జరీ చేసిండ్రు. అయితే ఈ మధ్యకాలం కూడా కదా నిలిపోయిన పరిస్థితి నుంచి మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుంది? దీని నుంచి ప్రజలకు ఏం చెప్తారు? అంతకుముందు కూడా రెగ్యులర్గా చేశారు. కాకపోతే మధ్యలో పట్ల కొంచెం ఈ గవర్నమెంట్ చేంజ్ కావడము, ఎలక్షన్స్ రావడం వలన, బిల్స్ పాస్ కాకపోవడం వలన ఇంప్లాంట్ సప్లై కాలేదు. మళ్ళీ ఇప్పుడు సప్లై అవుతుంది కనుక మళ్ళీ మేము రీప్లేస్మెంట్ చేయడం అనేది మొదలుపెట్టాం. ఒకవేళ మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ట్రీట్మెంట్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకుంటే ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి ఏంటంటే ఏ తుంటి ఎముక మార్చినా, మోకాలు చిప్ప మార్చినా వాళ్ళు కింద కూర్చోడానికి రాదు, కింద కూర్చోడానికి ప్రయత్నం చేయకూడదు వాళ్ళు. సో అందుకని తినడం కానీ, పూజ చేసుకోవడం కానీ, వాష్రూమ్ పోయినా కానీ వాళ్ళు కమ్మోడు మాత్రమే ఉపయోగించాలా, కుర్చీ మీద మాత్రమే కూర్చోవాలా. అది కింద కూర్చుంటే దాని యొక్క అరుగుదల ఎక్కువగా పెరిగిపోతుంది కనుక కింద కూర్చోకుండా ఉండడం చాలా మంచిది. రైట్. మొత్తం మీద కూడా మోకాళ్ళ అరుగుదల వల్లనే మోకాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తుంటాయి. ఈ నేపథ్యంలో కూడా ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. నాటు వైద్యానికి ఆశించా కూడా ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా డాక్టర్ని సంప్రదిస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ సర్జరీ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ వైద్య నిపుణులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.